మన జీవితాలు బాగు చేసుకోవటానికి, అలాగే ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనమందరం ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రాలు. భూమి మీద జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బాల్య దినాల్లో వచ్చిన ప్రమాదాల నుంచి, యవ్వనంలో వచ్చిన ప్రమాదాల నుంచి, వృద్ధాప్యంలో వచ్చిన ప్రమాదాల నుంచి, ఎన్నో విపత్తులు, ఎన్నో కలిమిలేముల నుంచి, ఎన్నో సమస్యల వలయాల్లో నుంచి, కరువులో నుంచి, తెగుళ్లలో నుంచి మమ్మల్ని కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నన్ను, వింటున్న మీ పిల్లల్ని నడిపించండి. సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని మీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో మరొకసారి శుభాలు, వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం దేవుని చేతిలోని, బలవంతుని చేతిలోని బాణానివా లేదా అపవాది చేతిలోని బాణానివా? టైటిల్ చెప్పండి. అపవాది చేతిలోని బాణానివా. దానికి మూలవాక్యం 127వ కీర్తన ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. 127 కీర్తన గ్రంథం 3-4 వచనాలు చదువుదాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. అంటే అర్థం ఏంటి? పిల్లలు ఎలా పుడతారు? చిన్నగా పుడతారా, యవ్వనంగా పుడతారా? చిన్నపిల్లలుగానే పుడతారు. యవ్వనస్తులుగా ఎవరు పుట్టరు. ఆది దంపతులు మాత్రమే దేవుడు యవ్వనస్తులుగా వాళ్ళని తయారు చేశాడు. ఇక్కడ చెప్పబడిన వాక్యంలోని సారం ఏంటంటే, యవ్వన వయసులో క్రీస్తులో కొత్తగా జన్మించాలి. అది పుట్టడం. చిన్నప్పుడు పుట్టేది కాదు. బాల్య దినాల్లో మనం తల్లి గర్భంలోంచి పుట్టేది కాదు. బాల్య దినాల్లో బాప్తీసం ద్వారా కనే ఆ జన్మ గురించి కాదు. కొత్తగా క్రీస్తులో జన్మించిన జన్మ ఏదైతే ఉందో, పుట్టుక, దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే యవ్వన వయసులో దేవుని కోసం పుట్టిన వారు ఎలా ఉంటారు అని అంటే, బలవంతుని చేతిలో బాణాల వంటి వారుగా ఉంటాడు. మామూలు వ్యక్తి బాణం వేస్తే ఎంత దూరం వెళ్ళింది? మన బాణాలంటే చాలామందికి తెలియదు కాబట్టి, ఒక రాయి విసిరాడు అనుకోండి మామూలు వ్యక్తి, కొంత దూరం వెళ్ళింది. బలవంతుడు విసిరితే చెప్పండి, ఎక్కువ దూరం వెళ్ళింది. కాబట్టి బలవంతుని చేతిలో బాణం ఉంటే బాగా లాగి వదులుతాడు. తక్కువ బలం ఉన్న వాడి చేతిలో బాణం ఉంటే తక్కువ దూరం వెళ్ళిద్ది, గురి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణముల వంటివారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అటివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
గుమ్మంలోని విరోధులతో వాదిస్తారు. దేవుడు లోకాన్ని కలిగించాడు. లోకాన్ని కలిగించిన తర్వాత మనుషుల్ని చేశాడు. ఇవన్నీ చెయ్యకముందు, లోకాలను కలిగించకముందు మనమంతా దేవుని దగ్గర ఉన్నాం. దేవుడు కన్నాడు, క్రీస్తులో మనల్ని కన్నాడు. పరలోకంలో మనందరం ఆత్మలుగా ఉన్నాం. ఆత్మలుగా మనల్ని కన్న దేవుడు భూమిని కలిగించి కొద్ది కాలం మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి తిరిగి దాని దగ్గరికి తీసుకోవాలి అనే ఆలోచనతో ఈ విషయాన్ని దూతలకు తెలియచేస్తే ఆ దూతల్లో ఒకడు అభ్యంతరపడి దురాలోచనలు చేసి దేవునికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేశాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన వాళ్ళలో ప్రారంభమైందో వాడిని అపవాదిగా దేవుడు పంపించేసి పాతాళంలో బంధింపజేశాడు. ఒక యుద్ధం జరిగింది అక్కడ పరలోకంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా చాలమ్మ, వారికి పరలోకమందు స్థలం లేదు. యుద్ధం చేశారు దేవదూతలతో, అపవాది బ్యాచ్ యుద్ధం చేశారు, గెలవలేకపోయారు. వెంటనే అరెస్ట్ చేశారు, దేవదూతలు తీసుకెళ్ళి పాతాళంలో బంధించారు. 20వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథం 1, 2, 3 వచనాలు. 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని, పరలోకంలో యుద్ధం జరిగింది. దేవదూతల దెబ్బకి అపవాది వాడి దూతలు ఓడిపోయారు. పెద్ద సంఖ్యలను పట్టుకొని ఆ ఘట సర్పాన్ని లేదా ఆ అపవాదిని, ఆ దేవదూత తీసుకొచ్చి ఎక్కడ బంధించాడంట? తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరాల వరకు అగాధంలో పడవేశాడు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దాన్ని ముద్ర వేశాను. అటు పెమ్మట వాడు కొంచెము కాలము, అటు పెమ్మట అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వీడి శిక్ష ఎంతకాలం వేశాడు దేవుడు? 1000 సంవత్సరాలు. అటు తర్వాత కొంతకాలం విడిచిపెట్టవాలని, అంటే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత విడిచిపెట్టాడు. అంటే ఈ 1000 సంవత్సరాలు సృష్టి పుట్టక ముందు సంగతి. ఎప్పుడు సృష్టి, భూమి, ఆకాశం, సూర్యచంద్ర ఏమీ కలక్క ముందు పరలోకంలో ఉన్న సందర్భం. ఈ 1000 సంవత్సరాలలోపు దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, 6 దినాల పనుల్ని అన్నీ చేసేసాడు. ఆది మానవుల్ని చేశాడు. ఇక నుంచి దేవదూతల్ని పంపించటం ఇష్టం లేక వాడితో యుద్ధం చేయటానికి దేవుడు, ఎందుకంటే దేవదూతలు వాడిని ఈజీగా చంపేయచ్చు, ఈజీగా హతమార్చవచ్చు. కానీ దేవుడు ఏ ఆలోచన చేశాడంటే కొంచెం కాలం వాడిని విడిచిపెట్టి మన మీద వాడిని శోధించడానికి విడిచిపెట్టాడు. మనమంటే మనుషులమైన, దేవుని పిల్లలైన మన మీద శోధన కోసం విడిచిపెట్టాడు, అంటే పరీక్ష కోసం. ఆ పరీక్షలో మనం, దేవుని పిల్లలైన మనము వాడిని కాళ్ళ కింద చితక దొక్కించాలి అనే ఉద్దేశం దేవుడికి ఉంది. ఎవరు చేత కొట్టించాలనుకున్నాడు? దేవుడైతే ఏం చేయక్కర్లా, ఆయన మనసులో అపవాది నశించుగాక అనుకున్నాడు అనుకో, ఇంకా అపవాది ఉండరు, వారికి సంబంధించిన దూతలు ఎవరు ఉండరు. కానీ దూతలు పంపించిన దూతలు ఈజీగా దాన్ని ఓడించగలరు, అపవాదిని చంపేయగలరు, నాశనం చేసి పడేయగలరు. కానీ దేవుడు దేవదూతలతో చంపటం ఇష్టం లేక మన కాళ్ళ కింద వాడిని చితక దొక్కించాలని దేవుడి సంకల్పం. అది రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంటుంది. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును.
చాలమ్మ. అంటే మన కాళ్ళ కింద చితక దొక్కించాలి. మనం ఇప్పుడు మన కాళ్ళ కింద ఎవరిని చితక దొక్కాలి? అపవాదిని. కూరలున్న అపవాదిన, కూరలు లేని అపవాదిన? కూరలు లేని అపవాదిని. ఎందుకంటే అపవాది కూరలను ఆల్రెడీ మన అన్న, మన నాయకుడు, మన సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు వారు విరిచేశాడు. ఆదిలోనే అవ్వమ్మతోనే చెప్పాడు దేవుడు, ఆదికాండం 3వ అధ్యాయంలో, అది నిన్ను తల మీద కొట్టును, స్త్రీకి సర్పానికి వైరం కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు అని చెప్పి, అది అన్న చోట ఫుట్నోట్ వేసి అతడు అని రాయబడింది 3వ అధ్యాయంలో. ఆయన చూడండి, 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 16 మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, అది అన్న చోట ఒకటి ఉంది, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడెం మీద కొట్టుదు అని చెప్పాను. నడక మీద కొడతావు నువ్వు, ఆయనేమో తల మీద కొడతాడు. ఎవరు? సాతాను శిరస్సు మీద కొట్టిన వ్యక్తి ఎవరైనానంటే యేసుక్రీస్తు. అప్పుడు ఆయన ఇంకా దానికి ఉన్న బలం ఏంటంటే మరణ భయం చేత అందరినీ దాస్యానికి లోపరుచుకుంటున్నాడు. కాబట్టి ఇక మరణ భయం లేకుండా అపవాది ఏ మరణ భయంతో మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడో, లోపరుచుకుంటున్నాడు, ఆ మరణ భయం లేకుండా విరిచేసి చనిపోయి తిరిగి లేచి అపవాది యొక్క ఆ ముళ్ళును, ఆ కూరలను విడిచేశాడు. ఇప్పుడు మనం చితగొట్టాల్సింది కూరలున్న విషం ఉన్న అపవాదిన, కూరలు లేని విషము లేని అపవాదిన? కూరలు లేని అపవాది. ఈజీయా కష్టమా చెప్పండి? తాసుపావును కొట్టడం ఈజీయా? బురద పావును కొట్టడం ఈజీయా? బురద పావును కొట్టడం చాలా ఈజీ కదా. చేపలు పట్టే వాళ్ళకి తెలిసింది. బొమ్మిడాయలు అనుకొని పాములు పట్టుకున్న వాళ్ళు ఉంటారు. నేను కూడా పట్టుకున్నాను చిన్నప్పుడు. ఆ బురద పావుని తెలియగానే ఇసిరి అవతలికి ఇసిరేస్తారు. అదే తాసుపాము అయితే భయపడతారు. ఇప్పుడు కూరలు లేని పాముని మనం ఏం చేయాలి? కాళ్ళ కింద చితక కొట్టాలి. ఈ చితక కొట్టే క్రమంలో దేవుడు యవ్వనస్తుల్ని ఎరుకున్నాడు. యవ్వనస్తులు ఏ ఉద్యోగానికైనా ఎవరిని కోరుకుంటారు? ముసలివాళ్ళు దేనికి కోరుకుంటారు? వాచ్మెన్ గాను, ఏదో వాకిల దగ్గర అలా పడుకుంటారు, మనిషి ఉన్నాడు అని ఎదురోడికి అర్థం అవటానికి వృద్ధుల్ని, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని, నాలాంటి వాళ్ళని వాచ్మెన్లుగా కోరుకుంటారు. కానీ మంచి ఉద్యోగాలు చేయాలంటే, బలమైన పనులు చేయాలన్నా, బాగా ఆలోచనలతో కలిగిన పనులు చేయాలన్నా ఎవరిని ఎన్నుకుంటారు? యవ్వనస్తులు ఎన్నుకుంటారు. 35 దాటితే మాకు ఉద్యోగానికి పనికిరాదు. రిజర్వేషన్లతో ఒక 4-5 సంవత్సరాలు అటు ఇటుకి ఇస్తారు, అది వేరే విషయం. జనరల్గా 18 లేదా 20 సంవత్సరాలు మొదలుకొని 30 లోపు వాళ్ళని ఏ ఉద్యోగానికైనా ఎవరైనా తీసుకుంటారు. 35 దాటితే ఏ ఉద్యోగం ఇవ్వటానికి ఇష్టపడరు. దాదాపుగా ఏదైనా కూర్చొని రాసుకునే ఉద్యోగాలు ఏమైనా ఉంటే ఇస్తారు. దేవుడు కూడా ఎవరిని కోరుకుంటాడంటే యవ్వనస్తుల్ని కోరుకుంటాడు. ఎందుకు? యవ్వనస్తులు బాగా పనిచేయగలరు. అప్పుడప్పుడు పాతకాలంలో పెద్దలు అనేవాళ్ళు, అరే కుర్రాడురా పచ్చిపేడ దొక్కితే 16 ఒక్కలు అవ్వాలనేవాళ్ళు. ముసలాడు దొక్కితే 5-6 ఒక్కలు అయింది. పిల్లలు దొక్కితే 2-3 ఒక్కలు అయింది. అదే యవ్వనస్తుడు దొక్కితే 16 ఒక్కలు అయిద్దంట. అంటే అంత బలంగా తొక్కుతాడు కాబట్టి చెదిరిపోయింది, బలం బాగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు కూడా ఎవరు కోరుకుంటున్నాడు? యవ్వనస్తులను కోరుకుంటున్నాడు. అందుకే మనం చదివిన 127 కీర్తనలో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, యవ్వన వయసులో దేవుణ్ణి నమ్మిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. బలవంతుని చేతిలో. బలవంతుడు ఎవరు? అందరికంటే బలవంతుడు దేవుడు. దేవుడు అందరికంటే సర్వశక్తిమంతుడు అనే పేరుంది ఆయనకి. ఏం పేరు? సర్వశక్తిమంతుడు. బలవంతుడి చేతిలో బాణం అంటే నువ్వు ఎవరి చేతిలో బాణం అవ్వాలి? దేవుని చేతిలో బాణం అవ్వాలి. దేవుని చేతిలో బాణం అవ్వాలంటే దేవునికి లోబడాలా? ముందు చెప్పాలి. ఒక సానబట్టేవాడికి మనం కత్తో ఇస్తే ఆయన చేతితో పట్టుకొని ఆ మిషన్ మీద పెట్టి ఏం చేస్తాడు? బాగా అరగదెత్తా ఉంటాడు. పదును రవ్వలు రేచిపోతాయి కదా. ఇనప వస్తువుని సానబడుతుంటే ఏమవుతాయి? స్పార్క్ వస్తూ ఉంటాయి, నిప్పు రవ్వలు అలా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఆ కత్తికో, ఆ కత్తెరకో, ఆ కొడవలకో ప్రాణం ఉందనుకోండి,
సానబట్టేవాడు చేతికి ఇవ్వగానే వాడు ఆ మిషన్ ఆన్ చేసి సైకిల్తో తొక్కే మిషన్ ఉండి ఇళ్ళంట కూడా కత్తులకు సానబడతాం, కత్తెలకు సానబడతాం అని వస్తూ ఉంటారు. దానికి ప్రాణం ఉండి మాట ఉంటే ఏమంటుంది? దాని మీద పెట్టి అలా రవ్వలు వస్తున్నప్పుడు ఆ వస్తువు ఏమంటుంది? నవ్వుకుంటుందా, సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? చెప్పాలి. చాలా బాధపడింది. దానికి డైలాగులు ఉంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అరుపులు కేకలే, టాపు లేచిపోయేటట్టు అయ్యో బాబో నాయనో దేవుడో అని కేకలేస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ బాధ అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మనం ఆలోచిస్తే ఒక బలవంతుడైన దేవుని చేతిలో బాణంలాగా మనిషి ఉండాలంటే దేవుడు కోరుకున్నాడు. విరోధులతో గుమ్మములో వాదించాలంటే దేవుని చేతిలో ఒక ఆయుధంగా మలచబడాలి. దేవుని చేతిలో ఆయుధంగా మలచబడితే దేవుడు ప్రయోగిస్తాడు. ఎవరి మీద? శత్రువు మీద. పాత నిబంధనలో శత్రువులు అంటే అన్ని జనులు, ఎవరైతే దేవునికి విరోధంగా బతుకుతున్నారో, ఇశ్రాయేల్ కానివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శత్రువులే, దేవునికి ఇశ్రాయేల్కి శత్రువులే. కాబట్టి శత్రువుల్ని ఓడించడానికి దేవుడు పాత నిబంధనలో భక్తులైన వారిని ఎన్నుకున్నాడు. భక్తులు బలవంతుని చేతిలో బాణాల్లాగా పనిచేస్తే వీళ్ళని వాళ్ళ మీద ప్రయోగించాడు దేవుడు. అలా ప్రతి తరములో దేవుడు భక్తుల్ని ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకునే క్రమంలో దేవునికి లోబడి, దేవునికి సాగిలపడి, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు బలవంతుని చేతిలో బాణంలాగా నిన్ను తయారు చేస్తాడు. నువ్వు దేవునికి లోబడలేదనుకోండి, ఆ సానబట్టేవాడి చేతిలో కత్తి ఎమట్లేదనుకోండి, వాడు పట్టుకోవటానికే కత్తి సరిగ్గా కుదురుబాటు లేక వాడి చేతికి సరిపోకో లేకపోతే జారిపోతుంది అనుకోండి, వాడు సానబట్టగలడా? సానబట్టాడు అంటే సానబట్టేవాడి చేతిలో ఇమిడిపోతే కత్తి కానీ కత్తెర కానీ వాడు ఖచ్చితంగా దానికి పదును పట్టగలడు. సానబట్టేవాడి చేతిలో ఇమడకపోతే సానబెట్టేవాడు కూడా ఏమీ చేయలేడు, ఆ ముద్దుగానే ఉంటుంది ఆ కత్తి. అలాగే దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణంగా మనం ఉండాలంటే, క్రైస్తవులు ఉండాలంటే ముఖ్యంగా ఏ వయసులో జన్మించాలన్నాడు? యవన కాలంలోనే కావాలనుకున్నాడు. యవ్వనస్తులే దేవునికి కావాలి. యవ్వనస్తుల బలము వారికి అలంకారం. యవ్వనస్తుల బలము వారికి అలంకారం. యవనుడా నీ యవ్వన కాలమందు నీ ఇష్టము చొప్పున ప్రసంగిలు అంటాడు, సంతోషించుము, నీ బుద్ధికి పుట్టినట్టుగా తిరుగు. అయితే దేవుడు వీటన్నిటినీ 11వ అధ్యాయం చివరిలో ఉంటుంది, లెక్కలోకి జ్ఞాపకం చేసుకొని ఉంటాడని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండలం, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చులని జ్ఞాపకము చేసుకోనము. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటావా? అయితే అన్నిటి గురించి దేవుడు తీర్పులోకి తెస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే నూతనంగా జన్మించిన వ్యక్తి అయితే, కొత్తగా జన్మించిన అయితే ఇంకా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోడు. ఆయన ఇష్టాన్ని దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలని సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటాడు. అలాంటి వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి విరోధి యొక్క ఆయుధాలని తిప్పికొట్టాలి. ఎందుకంటే అపవాది యొక్క అగ్ని బాణాలని ఆర్పివేసే శక్తిమంతుడుగా కావాలి. బలవంతుని చేతిలో ఈ బాణం ఏం చేయాలి? అపవాది యొక్క బాణాలని ఆర్పేయాలి. ఎందుకంటే అపవాది చేతిలో కూడా బాణం ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి, వాటితో మీరు అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులగు. దుష్టుని యొక్క అగ్నిబాణాలని
ఆర్పివేయుటకు శక్తిమంతులు. అంటే దుష్టుడి చేతిలో ఏ బాణాలు ఉన్నాయి? అగ్ని బాణాలు ఉన్నాయి. వాడి చేతిలో కూడా అగ్ని బాణాలు ఉన్నాయి. మరి మనం కూడా బాణమే. ఇక్కడ బాణం ఎవరంటే మనం. మరి దుష్టుని చేతిలో ఉన్న అగ్ని బాణం ఎవరు? దుష్టుడు కూడా బాణాలు వేస్తాడా? చెప్పాలి. దుష్టుడు కూడా బాణాలు వేస్తాడా? వాడు వేసే బాణానికి పడని వారు ఎవరు ఉండరు. వాడు వేసే బాణం ఖచ్చితంగా టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఛేదించి దాన్ని దహనం చేసేసింది. వాళ్ళ జీవితాన్ని బూడిదపాలు చేసేసింది. వాడు బాణం వేశాడంటే, గురి చూశాడంటే ఇంక ఎవడు తప్పించుకోలేడు. దేవుని సంకల్పంలో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు తప్ప. వాడి బాణాలను తట్టుకోగలిగిన వాడు ఎవరు లేరు. 3 బాణాలు ఉన్నాయి వాడి దగ్గర ముఖ్యంగా, తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్ము. ఈ 3 బాణాలు వాడు అందరికీ వేస్తాడు. ఈ 3 బాణాల దెబ్బకి తట్టుకోకుండా నిలబడగలిగిన వాడు మనిషి అంటూ ఎవడు లేడు, యేసుక్రీస్తు వారు తప్ప. శరీరాశని రేకెత్తిస్తాడు ముందు. అంటే శరీరానికి ఆశ ఉంటుందా? ఆశ ఉంటుంది. దాన్ని జయించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో చెప్పండి? శరీరాశని జయించిన వారు ఎవరు లేరు, భక్తులు తప్ప. కళ్ళకు ఆశ పెడతాడు, ఆ ఆశని రేకెత్తిస్తాడు. మొట్టమొదటి అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పటిదాకా ఆ చెట్టు పండు చూడగానే అవ్వమ్మకి ఏమనిపించింది? అమ్మో, ఇది తింటే చచ్చిపోతాం, దేవుడు తినొద్దన్నాడు, తినుదినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు. కాబట్టి అది వార్నింగ్ పండులాగా కనపడింది. ఆ పండు ఎలా కనపడింది? దేవుడిచ్చిన వార్నింగ్. ఆ చెట్టు పండు వైపు చూడగానే ఏమనిపించాలి చెప్పండి? భయం. అమ్మో, తింటే చచ్చిపోతాం, తింటే చచ్చిపోతాం అనే ఒక భయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అపవాది వచ్చేసి ఏం చావరో, అసలు అది ఎంత మంచిగా ఉందో ఒక్కసారి చూడు, చెట్టు చూడు, పండు చూడు, పండు రంగు చూడు అనగానే అదే పండు ఎలా కనపడిందో తెలుసు అమ్మకి? చూపునకు రమ్యముగాను ఆహారమునకు. మరి అప్పటిదాకా చూపునకేమో చండాలంగా కనపడింది, చావు పండులాగా కనపడింది, ఆహారానికి చెడ్డదిలాగా కనపడింది. అది తింటే చచ్చిపోతావు అన్నట్టు కనపడింది. వాడు వేసిన అగ్నిబాణం దెబ్బకి ఎలా కనపడింది చెప్పండి? ఎలా కనపడింది? చూపునకు రమ్యమైనది గాను ఆహారమునకు మంచిది గాను కనబడగానే టపటపటపటపట కోసుకుంది. 1 కాదు 2 కాదు, చాలా పళ్ళు కోసుకుంది. కొన్ని తిని కొన్ని తీసుకొని ఆదాం గారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఎంత ఆశ ఉంటే ఎక్కువ కోసుకుంటారు? ఒకటంటే శాంపిల్ చూద్దామని మనం శాంపిల్ కొనుక్కుంటాం. ఏదైనా కొత్త సబ్బులు కానీ షాంపూలు కానీ ఏమన్నా శాంపిల్ వచ్చినాయి అనుకోండి, శాంపిల్ కొనుక్కొని నచ్చితే పెద్దది కొనుక్కుంటాం. ఒకసారి వాళ్ళు చెప్పగానే ఒకసారి డజన్ పెద్ద సోపులు కొనుక్కోగా అది ఎలా ఉంటుందో తెలియదు. శాంపిల్గా ఒక సోపు తీసుకొని శాంపిల్ వాడి బాగుందంటే అప్పుడు కొంటాం. ఇదే బాగాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తాం? అందుకే శనక్కాయలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక కాయ తిని చూడండి అని ఫ్రీగా ఇస్తాడు 2 కాయలు. నువ్వు తినగానే ఇక నోటి దోలాగదు కాబట్టి అది నమ్మకం, అంత విశ్వాసం నీ మీద. అది నోటికి రుచిస్తే వాళ్ళు ఎటు ఆ రుచి చూసినాక కొనకుండా ఆగరని వాడికి తెలిసి 2 కాయలు ఫ్రీ ఇస్తాడు. తర్వాత 2 కాయలు తగ్గిస్తాడు నీకు కొలిసేటప్పుడు. తెలివి. అపవాది గాడికి కూడా తెలుసు ఏమని, వాళ్ళు నేను చెప్తే పడిపోతారు అని తెలుసు. అందుకే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. లోకం కోసం బతుకుతాం మనం అందరం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చూస్తే బాగోదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటే బాగోదు. నీ కోసం నువ్వు బతకవా? సమాజం కోసం బతికేవాళ్ళు ఉన్నారు. దేవుడి కోసం మన కోసం మనం బతకట్లా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో మొగుడు కొట్టినా పర్లేదు కానీ తోడికోళ్ళు ఆమె తొంగి చూస్తే వచ్చింది. ఆడు బాధ పెట్టినా ఏం పర్లేదు, తలుపు వేసి కొడితే కొట్టావు, బయట అందరు చూసేటట్టు కొట్టకూడదు అంటది. వాళ్ళు చూసారా కొట్టారా? బయట వాళ్ళు చూశారంతే, చూసి నవ్వారు అంతే. వీడు మరీగా దెబ్బలు కొట్టినా ఈ దెబ్బల బాధ కంటే వాళ్ళు చూసి నవ్విన బాధ ఎక్కువైంది. అంటే వాళ్ళ కోసం బతుకుతున్నావు నువ్వు కదా. అలాంటి బాణాలు వేసి మనల్ని ఏం చేస్తున్నాడు? పడగొడుతున్నాడు. దేవుడికి కాకుండా మనల్ని తనతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. అలాంటి అపవాదిని అగ్ని బాణాలని ఆర్పివేయగలగాలంటే భక్తులైన వారు ఏం చేయాలి చెప్పండి? భక్తులైన వారు ఏం చేయాలి?
భక్తులైన వారు దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని చేతిలో బలమైన బాణంగా తయారయ్యే విధంగా తీర్చబడాలి. దేవుడు ఒక వ్యక్తిని బలమైన బాణంగా తీర్చాలి అంటే ఆ వ్యక్తిని ఆషామాషిగా విడిచిపెట్టడు. ఉదాహరణకి దావీదు గారు ఉన్నారు. దావీదు గారు చిన్నప్పటి నుంచి భక్తుడే. ఏం పని? గొర్రెలు కాసుకునే పని. గొర్రెలు కాసుకునే దావీదు గారిని మంచి రాజుగా చేయాలి అనుకున్నాడు, చేశాడు. రాజుగా అయిన తర్వాత పరీక్షలు పెరిగినాయి. మామూలు పరీక్షల, భయంకరమైన పరీక్షలు. ఆ పరీక్షల్లో దావీదు గారు బాధపడ్డాడు, ఇంటి నుంచి పారిపోయాడు, అడవుల్లో సంచరించాడు, ముడ్డే తిన్నాడు, లేకపోతే పస్తున్నాడు, కొండల్లోనూ గుట్టల్లోనూ నిద్రపోయాడు, గుహల్లో దాక్కున్నాడు, శత్రువుని చూస్తే పారిపోయాడు. ఒక రాజు అయ్యి ఉండి, ఇశ్రాయేలు పరిపాలించే రాజు అయ్యి ఉండి కన్నబిడ్డల చేత తరమబట్టం ఏంటి? మొట్టమొదటి రాజు అయిన సౌలు ద్వారా తరమబట్టం ఏంటి? ఇవన్నీ దావీదు గారిని దేవుడు పదును పెట్టడానికి ఏర్పాటు చేసిన పరీక్షలు. దేని పరీక్షలు? దావీదు గారిని పదునైన బాణంగా తయారు చేయటానికి ఏర్పాటు చేసిన పరీక్షలు. చిన్నప్పటి నుంచి ఏం పరీక్షలు పెట్టాడో తెలియదు, కానీ దావీదు గారికి మంచి భక్తి ఉంది, దేవుడు అంటే పూర్తి విశ్వాసం ఉంది. అసలు రాజు కాకముందే ఆయన ఆల్రెడీ మంచి విశ్వాసి. గొర్రెలు కాసుకుంటున్నా దేవుడు అంటే మంచి భయము, భక్తి ఉంది, దేవుడి మీద ఆధారపడే తత్వం ఉంది. చిన్నప్పటి నుంచే దావీదు గారికి దేవుడు నమ్మకం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తల్లి పాలిస్తూ కూడా దేవుని గురించి చెప్పి పెంచిందంట. 22వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, 3వ వచనం అనుకుంటా, చూడండి, 9వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము. నిన్ను కాదు, నన్నమ్మ, అంతేనా? నన్ను తీసిన వాడవు నీవే కదా. 9వ వచనం వచనం చెప్తే అందరూ చూస్తారు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంటే ఎప్పుడు నమ్మకం పుట్టిందంటే ఈయనకి తల్లి దగ్గర పాలు తాగే సమయంలోనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన మంచి భక్తుడయ్యాడు కాబట్టి అపవాది ప్రయోగించిన బాణం గొల్యాతు అయితే దేవుడు ప్రయోగించిన బాణం దావీదు గారు. దేవుడు ప్రయోగించిన బాణం దావీదు గారు అయితే అపవాది ప్రయోగించిన బాణం గొల్యాతు. 6 మూళ్ళ జానుడు. ఆయన ఈట ఎంత ఉందంట? నేత కానీ దోనె అంత ఉందంట. అంత పెద్ద ఆకారం, అంత పెద్ద ఆయుధాలు, శిరస్త్రాణం, అరికాల నుంచి నడినెత్తి వరకు యుద్ధాయుధాలు, యుద్ధ కవచాలు ధరించి వచ్చిన గొల్యాతు ఆకారాన్ని చూసి కూడా భయపడకుండా యెహోవా పేరట నిన్ను చంపుతున్నానని చెప్పి ఒడిసెలా రాయి. యుద్ధానికి వెళ్ళే కత్తి లేదు, డాలు లేదు, బాణం లేదు, ఇంకోటేది బరిస, ఈట లేదు, శిరస్త్రాణం లేదు, యుద్ధ కవచాలు ఏమీ లేకుండా ఒక రాయి తీసుకొని కొట్టేస్తే చచ్చిపోవటం ఏందండి? అంత పెద్దోడు, చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసినవాడు ఒక రాయి దెబ్బకు చచ్చిపోయాడంటే అక్కడ రాయి కాదు, ఇక్కడ దావీదు గారు కాదు. ఆ కార్యక్రమం చేయటం వెనక శక్తి ఎవరిదంటే దేవుడు కదా వాడింది. పట్టుకుంది దావీదు గారే, ఏరుకొచ్చింది దావీదు గారే, రాయి తిప్పింది దావీదు గారే. కానీ ఆ రాయి వెళ్ళి ఖచ్చితంగా వాడి నుదుట చొరబడి శిరస్సులో నుంచి, పుర్రెలో నుంచి దిగబడి వెళ్ళిపోవటానికి కారణం ఎవరంటే దేవుడు. అంటే బలవంతుని చేతిలో ఈయన బాణంగా కనపడ్డాడు దావీదు గారు. బలవంతుడెవరు? వెనకున్న దేవుడు, అదృశ్య శక్తి. దేవుడు వెనకుండి విసిరాడు కాబట్టి ఆ రాయి ఫోర్సు దేవుడి చేత విసరబడిన ఫోర్స్ అది. ఇంకా దానికి తట్టుకోగలిగి ఎంతమంది 1000 మంది గొల్యాతులు వచ్చినా ఆ ఒక్క రాయి చాలు చంపటానికి. అంత బలవంతుడు కదా దేవుడు. మరి అంత బలవంతుడైన దేవుడి అంబుల పొదిలో నువ్వు బాణంగా తయారమ్మంటున్నాడు.
బాణంగా తయారవ్వాలంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చీత్కారాలు వస్తాయి, హింసలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. వీటన్నిటినీ ఎదుర్కొని నిలబడినోడే బలవంతుని చేతిలో బాణం. లేదనుకోండి వాడు ఆడుకుంటాడు. ఎవడు ఎలాంటి వస్తువునైనా వాడుకొని తన కోసం పని చేయించుకోగలిగిన సామర్థ్యం ఎవడుకుందంటే అపవాదిగాడికి ఉంది. అపవాదిగాడి అగ్నిబాణాలని ఆర్పివేయటానికి దేవుడు మనల్ని కంటే మనం వాడి చేతిలో బాణం అయిపోయామనుకోండి. ఒకనాడు ఇశ్రాయేలీయులందరూ దేవుడు తయారు చేసుకొని, దేవుడు సెలెక్ట్ చేసుకొని, దేవుడు బానిస గృహమైన ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపిస్తే మోషే గారి ద్వారా దేవుడి పిల్లలుగా ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా తీర్చబడి సున్నతి అనే ఆ ఒక శరీర సంబంధమైన ఒక క్రియ ద్వారా పరిశుద్ధులుగా దేవుని జనాంగంగా తీర్చబడిన ఇశ్రాయేలీయులు దేవుని చేతిలో బాణాలుగా ఉండవలసిన వారు అపవాది చేతిలో బాణాలుగా మారిపోయినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి, లేదా 2వ వచనం నుండి అయినా చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. తన పిల్లలను పెంచి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద, ఏది ఎవరి పిల్లలు ఎవరి మీద తిరగబడ్డారు? దేవుని పిల్లలు. ఏమంటే తండ్రి మీద పిల్లలు తిరగబడతారా? తిరగబడతారు కదండి, ఆస్తుల కోసం. చెప్పాను మొన్న ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని, తండ్రి ఉద్యోగం తల్లికి వచ్చిందని తల్లిని ఏం చేసింది? చంపేసింది. తిరగబడతారంటే తిరగబడతారు. ఆస్తి కోసమో, పదవి కోసమో, అధికారం కోసమో, ఏదో ఒక స్వార్థంతో తల్లి మీద తండ్రుల మీద తిరగబడే పిల్లలు ఉన్నారు. మరి దేవుని మీద తిరగబడే పిల్లలు ఉన్నారంటే ఇదిగో దేవుడు తన జనాంగంగా తీర్చుకున్న ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? దేవుని మీదే తిరగబడ్డారు. కారణం ఏంటంటే అపవాది చేతిలో బాణాలుగా మారిపోయారు. దేవుని పిల్లలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు ఎవరికి ఎదురు తిరిగారంటే దేవునికి ఎదురు తిరిగాడు. కారణం ఏంటి? అపవాది మాయలో పడిపోయారు. వాడు ప్రయోగించాడు, అంటే దేవుని వేలితోనే దేవుని కంటిని పొడిపించాడు. దేవుని పిల్లలుగా ఉండవలసిన దేవుని పిల్లలు అపవాది పిల్లలుగా మారిపోతే దేవునికే ఎదురు తిరుగుతారంట. బలవంతుని చేతిలో బాణాలుగా ఉండి అపవాది అగ్ని బాణాలని ఆర్పివేయాల్సిన పిల్లలు అపవాది తరపున దేవునికే ఎదురు తిరిగి దేవుడికి బాధ కలిగించే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ అందరూ పాడైపోయారని ఆయన బాధపడుతున్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలో, ఎన్ని ఇబ్బందుల్లో వాళ్ళు కష్టపడి పని చేస్తూ, ఇటుకలు కాలుస్తూ, వాళ్ళకి లెక్కప్ప చెప్తూ, తిన్నా తినకపోయినా వాళ్ళు చెప్పిన పని చేస్తూ వెట్టి చాకరీ చేసే పనిలో 400 సంవత్సరాలు వాళ్ళు బాధపడినప్పుడు ఆ బాధ నుంచి అక్కడ కొన్ని మహత్కార్యాలు మోషే అహరోను గారి చేత చేయించి విడిపిస్తే, దారిలో వాళ్ళు వండుకోకుండా ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపిస్తే, బట్టలు కుట్టుకోకుండా, బట్టలు కొనుక్కోకుండా, ఉన్న బట్టలే మాసిపోకుండా, చెమట పట్టకుండా, ఉన్న బట్టలు ఎప్పుడూ ఫ్రెష్గా ఉండేటట్లు దేవుడు చేస్తే, చెప్పులు కొనుక్కునే పని లేదు, నడకే అంతా, ఏ వాహనాల మీద ప్రయాణం లేదు. 40 సంవత్సరాలు నడకతో అరణ్య ప్రయాణం చేస్తే కూడా చెప్పులు అరిగిపోకుండా చేశాడంటే ఎన్ని మహత్కార్యాలు అద్భుతాలు చేసి వాళ్ళని పెంచితే ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి ఏమైపోయారంట? వాళ్ళు దేవునికే ఎదురు తిరిగారంట. పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు ఈరోజు నా మీద తిరగబడి ఉన్నారని బాధపడతా. అంటే బలవంతుని చేతిలో బాణాలుగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు ఏమైపోయారంట? దేవుని మీదే తిరగబడుతున్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా. దుష్ట సంతానం అంటున్నాడేంటి? దేవుని సంతానం, దుష్ట సంతానం? ఇశ్రాయేలీయులు దేవుని సంతానం కదా, మరి ఏ సంతానం అయిపోయారు? దుష్ట సంతానం. అంటే దేవుని చేతిలో ఉండి అగ్నిబాణాలను, అపవాది అగ్నిబాణాలను ఆర్పివేయవలసిన ఇశ్రాయేలీయులు ఎవరి చేతిలోకి వెళ్ళి ఎవరిని ఆర్పేస్తున్నారు? అపవాది చేతిలోకి వెళ్ళిపోయి
దేవుని అగ్నిబాణాలని ఆర్పివేయగలిగే స్థాయిలోకి మారిపోయానికి. అందుకే దేవుడు నా సంతానం, నా జనాంగం, నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న జనాంగం అని పొంగిపోయిన దేవుడు ఇశ్రాయేల్ గురించి ఈరోజు ఏమంటున్నాడు? దుష్ట ఇశ్రాయేల్కి తెలివి లేదు. ఉన్న తెలివి ఏమైంది? పోయింది. వాళ్ళు యోచింపరు, ఆలోచించరు, అలా వెళ్ళిపోతున్నారు. మనుషులు ఏది చెబితే ఆ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. చాలండి. దేవుణ్ణి విడిచిపెట్టారు, సాతాన్ని స్వీకరించారు. దేవుడు కోరుకున్నది అపవాది యొక్క అగ్నిబాణాలని ఆర్పివేయటానికి ప్రజలను ఎన్నుకున్నాడు. నువ్వు ఏ వయసులో వచ్చినా ఓకే దేవుడికి. కాకపోతే వచ్చిన వయసులో నుంచి ఏ ఏ పనులు ఏ వయసులో ఏం చేయాలో అలా చేయాలి. దావీదు గారిని ఎన్నుకున్నాడు. దావీదు గారు దేవుని చేతిలో బాణంగా పనిచేశాడు. ఆయన జీవితకాలం అంతా దేవునికి ఒక్క విషయంలో తప్ప ఇంకే విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఆయన బతకలేదని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అలాగే బాల్య దినాల నుంచి సమూయేలు గారు పెరిగారు. హన్నా గారి కుమారుడు బలవంతుని చేతిలో బాణంలాగా పెరిగాడు. ఆయన ఎవరిని ఆశించకుండా, ఎవరి దగ్గర ఏమీ అడగకుండా, ఎవరి దగ్గర ఏది అన్యాయంగా తీసుకోకుండా ఆయన చిన్నప్పటి నుంచి ఎలాంటి వారి మధ్య పెరిగాడు అంటే, ఏలీ గారి కుమారులు మంచోళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు? హోఫ్ని, ఫినెహాసులు భయంకరమైన వ్యభిచారులు, లంచగొండ్లు. అలాంటి యాజకుల మధ్య పెరిగిన చిన్న పిల్లోడు ఎలా తయారంటే దేవుని చేతిలో బలమైన బాణంగా తయారాడు. అపవాది యొక్క అగ్ని బాణాలను ఆర్పివేశాడు. మనకింకా మోషే గారి సందర్భం తీసుకుంటే ఆయన అంతే. ఆయన తర్వాత యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు సూర్యుడిని, చంద్రుడిని ఆర్పివేశాడు. ఒక రోజల్లా సూర్యచంద్రుల్ని ఆర్పేశాడు. దేవుని చేతిలో బాణంగా ఆయన పనిచేశాడు. మోషే గారి జీవిత కాలం అంతా ఏమాత్రం ఆయనకి ఎదురు తిరగకుండా లోబడ్డాడు. మోషే గారు నా తర్వాత నీవే అనలేదు, కానీ ఆయన కూడా తెలియదు దేవుడు ఆయన ఎన్నుకుంటాడని. దేవుడే నువ్వు మోయాబు దేశానికి వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి నలుదిక్కుల ఆ కనాన్ దేశాన్ని చూసి ఆ దేశంలోనే చనిపో అని చెప్తే దేవుని మాట ప్రకారంగా మోషే గారు అక్కడే చనిపోక ముందు మరి ప్రజల పరిస్థితి ఏందయ్యా? ఇశ్రాయేల్ ప్రజలు కుడి ఎడమలో ఎలిగిన వారు ఏంది వీళ్ళ పరిస్థితి అంటే, ఉన్నాడుగా యెహోషువ, నీ ఆత్మలో ఆయనకు కూడా పాలిస్తాను, నీకు ఇచ్చిన గౌరవ మర్యాదలు ఆయనకు కూడా ఇస్తాను, ఆయన నీ తర్వాత నా ప్రజల్ని ఆయనే నడిపిస్తాడు. దేవుడే సెలెక్ట్ చేసి నువ్వు ఆయన్ని అభిషేకించు అన్నాడు. అప్పుడు మోషే గారు వెళ్ళి యెహోషువ గారిని అభిషేకించాడు. అంటే మోషే అనే అగ్నిబాణం తర్వాత, బలవంతుని చేతిలో బాణం తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే యెహోషువ గారు. అలా పనిచేశాడు కాబట్టి సూర్యచంద్రులను సైతం ఒకరోజు ఆపగలిగాడు. ఇక సాతాను చేతిలో ఉన్న అగ్నిబాణాలు చాలా ఉన్నాయి. ఎంతమంది లేరు? సాతాను చేతిలో ఉన్న అగ్నిబాణాలు ఎక్కువ, దేవుని చేతిలో ఉన్న అగ్నిబాణాలు ఎక్కువ మందా? సాతాను చేతిలో ఉన్న అగ్నిబాణాలే ఎక్కువ. బైబిల్ చరిత్రలో ఇప్పుడు లోకాన్ని చూసినా ఎవరు కనపడుతున్నారు ఎక్కువగా? లోకాన్ని చూసినా, సంఘాన్ని చూసినా ఎవరు కనపడతారు? సాతాను యొక్క అగ్నిబాణాలే ఎక్కువగా కనపడతాయి. ఇలా బైబిల్ చరిత్ర అంతా మనం ఒక్కోసారి తిరగేసుకుంటా చూస్తే బలవంతుని చేతిలో బాణాలుగా పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. కానీ బలవంతుని చేతిలో బాణాలలాగా కనపడుతున్నారు ప్రజలు. చూడటానికి ఎలా కనపడుతున్నారంటే అందరూ దేవుని చేతిలో ఆయుధం, దేవుని పనివాడు, దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు అన్నట్టుగా కనపడుతున్నారు. కానీ దేవుని సేవకులుగా కనపడుతున్నట్టుగా ఉండి ఎవరి చేతిలో బాణాలుగా పనిచేస్తున్నారంటే అపవాది చేతిలో బాణాలుగా పనిచేస్తున్నారు. ఎలా తెలిసింది తేడా? వీళ్ళు అపవాది చేతిలో బాణమా, దేవుని చేతిలో బాణం ఎలా తెలిసింది? చెప్పాలి, ఎలా తెలిసింది? క్రియల వలన ఎవరి చేతిలో బాణంగా పనిచేస్తున్నారు, ఎవరికి మేలు కలిగిస్తున్నారు అనేది వాళ్ళ క్రియలను బట్టి మనకి ఆటోమేటిక్గా అర్థమైంది. ఇలా బైబిల్ చరిత్ర అంతా మనం ఒకసారి ఆలోచించుకుంటా పోతే అపవాది చేతిలోని బాణాలుగా పనిచేసిన వారే ఎక్కువ. దేవుడైతే చెప్పండి, దేవుడైతే తన చేతిలో అంబుల పొదిలో బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉండాలి అనుకున్నాడు. అలా బాణంగా
తీర్చబడాలి అనుకున్న వారే బాప్టిజం తీసుకోవాలి. నేను దేవుని చేతిలో ఒక వజ్రాయుధంలాగా తయారైపోవాలి, నేను శత్రువుని నాశనం చేయటానికి దేవుని చేతిలో నేను ఒక ఆయుధంగా మలసబడి దేవుడు ఉపయోగించినట్టుగా నేను వాడబడాలి అనుకున్న వారే రక్షణలోకి రావాలి. అలా రక్షణలోకి వచ్చిన వారికి దేవుడు పదును పెడతాడు. పదును పెట్టడం అంటే హబక్కూకు గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 3వ అధ్యాయం 11వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నీ ఈటెను తలతలలాడగా సంచరించు నీ బాణముల ధాటికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములో. సూర్యుడికి ఎంత శక్తి, ఎంత కాంతి అండి! సూర్యుడి కాంతే దేవుని చేతిలో తలతలలాడే ఆయన కాంతికి భయపడిపోయి సూర్యచంద్రులే తమ నివాసములో ఆగిపోదురు. ఇప్పుడు సూర్యుడు దెబ్బకి మనిషి ఏమైపోతాడు? వడదెబ్బ వచ్చి పడిపోతున్నాడు. ఇప్పుడు యెహోషువ మనిషే కదా, యెహోషువ మనిషే. కానీ సూర్యుడిని ఆపాడు అంటే ఎలా ఆపాడు? మనిషిని సూర్యుడు ఎంతమందినైనా ఒకే రోజు 45 డిగ్రీలు 50 డిగ్రీలు ఇది వాతావరణంలో వేడి వచ్చిందనుకోండి, సెల్సియస్, ఏమైపోతారు మనుషులందరూ? ఈరోజు వడదెబ్బకి ఇంతమంది మృతి అని పేపర్లో చూడాల్సి వచ్చింది. మనం కూడా ఆ లిస్టులో ఉంటే పేపర్లో ఇంకోళ్ళు చూస్తారు మన చావు గురించి. సూర్యుడిని దెబ్బకే పడిపోయే మనుషులు సూర్యుడిని ఆపేసే స్థితిలోకి వెళ్ళాలంటే దేవుని చేతిలో తలతల్లలాడే ఒక ఆయుధంగా మనం కనపడాలి. తలతల్లాడాలి ఆయుధం అంటే ఏం జరగాలి? ఆయుధం మెరవాలంటే ఏం చేయాలి? సారబెట్టాలి. పెయింట్ వేసినా మెరిసిద్దిలే అనబాకండి కదా. స్టీల్ కోటింగ్ వేస్తే మెరిసిద్ది. స్టీల్ కోటింగ్ కూడా ఆషామాషికి లేదు. బాగా స్టీల్ అంతా కరిగించి ద్రవ రూపంలోకి మార్చి మరుగుతున్న ఆ ద్రవంలోకి ఈ కత్తిని పడేస్తే ఆ కత్తి బయటికి తీసినాక ఆరినాక అప్పుడు తలతల్లాడిద్ది. కానీ ఈ పడేసినప్పుడు ఆ మరుగుతున్న స్టీల్ కోటింగ్ దీనికి అంటుకోవాలంటే అది పడే బాధ వర్ణనాతీతం. మనల్ని కూడా మెరవటానికి అలాంటి స్టీల్ కోటింగ్ ఉన్న ద్రవంలో పడేశారనుకోండి, దేవుడు మెరుగుపట్టడానికి మనకి అలాంటి పరిస్థితులే కల్పిస్తాడు. అది నీ కుటుంబం వల్ల శోధన కావచ్చు, సంఘంలో శోధన కావచ్చు, లేదా నిన్ను ఎవరైనా ఎగతాళి చేయొచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను కించపరచవచ్చు, నిన్ను దూషించవచ్చు, నిన్ను కొట్టవచ్చు, నిన్ను తిట్టవచ్చు, నిన్ను హింసించవచ్చు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నిన్ను మెరుగుపట్టడానికి, నిన్ను తలతలలాడే ఖడ్గంగా చేయటానికి. మనం ఏమనుకుంటామంటే తాత్కాలికంగా భూమి మీద ఉన్నప్పుడే ఈ విషయాలే ఆలోచిస్తే వాళ్ళు అన్నారు, నాకు బాధేసింది, వీడు కొట్టాడు, నేను తిరిగి కొట్టాలనిపించింది, ఆపుకోలేక కొట్టేశాను. ఎంతవరకు ఆగుతామండి? హింసించాడు, చిత్రహింస తట్టుకోలేక తిరగబడ్డాను అంటాం. ఇవన్నీ నిన్ను మెరుగుపట్టడానికి దేవుడు ఏర్పాటు చేసిన పరీక్షలు అనుకున్నాం అనుకోండి. ఏమనిపించింది అప్పుడు? దావీదు గారిని అలాగే మెరుగుపట్టాడు. దావీదు గారు అడవికి పారిపోతుంటే షిమి అనే ఒక వ్యక్తి భయంకరంగా తిడతాడు దావీదు గారిని. నరహంతకుడా అని భయంకరమైన బూతులు తిట్టినట్టుగా తిడతాడు. దావీదు గారి దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు కదా. సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు ఉన్నారు, యోధులు ఉన్నారు, 30 మంది యోధులు ఉన్నారు దావీదు గారి దగ్గర. ఒక్క యోధుడికి అంటే చాలు, కనుసైగ చేస్తే చాలు, దావీదు గారు ఏమైపోతాడు? ఒక మేనల్లుడు అంటాడు, నువ్వు అను, అది శిరస్సు తెచ్చి నీ పాదాల దగ్గర పెడతానంటే అప్పుడు దావీదు గారు అన్న మాట ఏంటో తెలుసా? సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, అధ్యాయము అంతేనా, 16వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి అనువాడు ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు
జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములా నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ముందు రాళ్ళు వేశాడు. ఈ షిమి ఏమన్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుక నీవే మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరుయా కుమారుడైన అబీషై, అంటే దావీదు గారి అక్కగారి కుమారుడు అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరుయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోనూ తన స్నేహితులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమీ ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఇది పరీక్ష ఆయనకి అర్థమైపోయింది దావీదు గారికి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాడు చెప్పిస్తున్నాడు. నిజంగా అండి, భక్తుల మీద ఏగవాలన్నా ఒక వెంట్రుక రాలాలన్నా దేవుడు పర్మిషన్ ఇస్తేనే జరిగింది. ఎవడు మనల్ని తిట్టడు, ఎవడు మనల్ని కొట్టడు, ఎవడు మనల్ని అభ్యంతర పెడుతున్నాడు అంటే నీ తప్పు ఉండాలి, లేదా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి నీ పరీక్ష కోసం, నిన్ను మెరుగు పెట్టడం కోసం. అది మెరుగు అనుకోవాలి, మనకు పరీక్ష అనుకోవాలి. పరీక్ష కాదు ఏదో జరిగిపోతుంది ఊర్లో వాళ్ళకి జరిగినట్టుగానే నాకు కూడా జరుగుతుందని ఫీల్ అయ్యావనుకో, మనిషిగా ఆలోచించావు. దైవికంగా దేవుని చేతిలో బాణంగా నేను దేవుని కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి దేవుడు పరీక్ష కోసం ఇది పెట్టాడు అని ఆలోచించామనుకోండి, ఓహో పరీక్ష, ఇది అంత పెద్ద స్టేజీ, ఈ లోకం ఏంది పెద్ద నాటక రంగం, ఈ నాటక రంగంలో నా పాత్ర ఇది, నా పాత్రకి అక్కడ అడ్డొచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు ఏదో చేయాలనుకున్నాడు, దేవుడు పరీక్షించాలనుకున్నాడు కాబట్టి నన్ను పదును పెడుతున్నాడు కాబట్టి దీనికి నేను తట్టుకుంటే పదునైపోతా, పడిపోతే వెనక్కి వెళ్ళిపోతే సాతాను చేతిలో బాణం అయిపోతాం, తట్టుకొని నిలబడితే బలవంతుని చేతిలో బాణంగా తయారైపోతాం. ఆ షిమి అనేవాడు అంత తిడుతుంటే దావీదు గారి కెపాసిటీ మీకు తెలుసు కదా. ఒకసారి యుద్ధానికి వెళితే 10,000 మందిని అలా ఓచకోత కోసి చంపేసి వచ్చేసేవాడు ఒక దావీదు గారి. అంతమందిని యుద్ధంలో చంపగలిగిన దావీదు గారు ఒక వ్యక్తి తిట్టని దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాడు తిడుతున్నాడంటే ఇది నా పరీక్ష కోసమే వచ్చింది. కన్న కొడుకే తండ్రిని పారదోలాడంటే ఇది పరీక్షే. అదే అన్నాడు, నా కన్న బిడ్డలే నన్ను చంపడానికి చూస్తుంటే ఈ బెన్యామీనీయుడు నన్ను తిట్టడంలో విశేషం ఏం లేదు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి తిట్టని. ఇలా ఫీల్ అయ్యి మనం అనుకున్నాం అనుకోండి, ఎవరు మనల్ని తిట్టినా ఎవరు మనల్ని ఏదన్నా అన్నా ఏదైనా దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో, నీ పరీక్ష కోసం వాళ్ళ పరీక్ష కోసం, నిన్ను మెరుగుపట్టడానికో వాళ్ళని మెరుగుపెట్టడానికో అనుకున్నాం అనుకోండి, సమస్య లేదు, ఎవరి మీద ఏముండవు, కోపాలు ఉండవు. అది నన్ను అంటావా అది అని ఫీల్ అయ్యామనుకో, ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వస్తే మనం ఏం చేస్తామో శీతలైపోతాం, అంతే కదా. సామాన్యుల్లాగా భక్తులు ఆలోచించకూడదు. భక్తులకి సామాన్యులకి చాలా తేడా. చిన్న కారణాలను బట్టి లోకంలో పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంది. చిన్న కారణం, అది పెద్ద కారణం కాదు. అదే భక్తుల్లో అలా ఉండకూడదు. నేను దేవుని చేతిలో బాణంగా తయారవ్వాలి, అపవాది యొక్క అగ్ని బాణాలని ఆర్పేయాలి, వాడిని నా పాదాల కింద చితకదొక్కాలి అనే ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనకు పరీక్షలే వస్తాయి. దేవుని చేతిలో తలతల్లాడే ఆ ఖడ్గంలాగా మనం తయారైతే సూర్యుడు భయపడతాడు, చంద్రుడు భయపడతాడంట. దాన్ని ఆర్చివేయడానికి మేము ఎలా తయారవ్వాలో మాకు నేర్పించారు. కానీ ఎక్కువ మంది అపవాది చేతిలో ఆయుధాలుగా కాకుండా తండ్రి అపవాది చేతిలో ఆయుధాలుగా మలసపడుతున్నాం, దేవుని చేతిలో ఆయుధాలుగా కాకుండా అపవాది చేతిలో ఆయుధాలుగా మలసపడుతున్నాం.
వాడి నుంచి, వాడి కబంధ హస్తాల నుంచి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా విడిపించి మమ్మల్ని మీ చేతిలోని ఆయుధాలుగా మలుచుకోమని బ్రతిమలాడుచు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరాలను బట్టి ప్రతి సత్కార్యం చేస్తున్న వారికి కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక వనరులను సమకూర్చండి. తిరిగి ఎవరి గృహాలకు వారిని పంపించండి. 3వ ఆరాధనకు మేము వెళ్ళుచుండగా సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క బాణము, బలవంతుని చేతిలో బాణంగా ప్రయోగించబడిన క్రీస్తు యేసు యొక్క సైన్యాధిపత్యాన్ని బట్టి ఆయన వెనక ఆయన మార్గంలో నడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.